నమస్కారం. రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్షలు సాక్షాత్తు ఈశ్వర స్వరూపం. అటువంటి రుద్రాక్షను ఎవరు ఏ విధంగా ధరించాలి, ఏ రుద్రాక్ష ఎవరికి సరిపోతుంది, అసలు ఏ రుద్రాక్ష ధరిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి, ఆ శివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది వంటి ఎన్నో సందేహాలు ప్రేక్షకులు కలుగుతూ ఉంటాయి. వాటిని నివృత్తి చేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత అయినటువంటి డాక్టర్ పాండురంగారావు గారు. రుద్రాక్షకు సంబంధించిన ఎటువంటి సందేహాలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న లైవ్ నెంబర్స్ కి కాల్ చేయవచ్చు, గురుగారితో మాట్లాడవచ్చు. ముందుగా గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. గురుగారు ఎప్పట్లానే చక్కగా ఒక చిన్న మోటివేషనల్ స్టోరీతో ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసుకున్నాం. అలాగే చేద్దాం. సరే, గౌతమ బుద్ధుడు అంటే సిద్ధోదనుడు గౌతమ బుద్ధుడు తన శిష్యులతో కలిపి అలా సంచారం చేస్తూ ఉండగా సరే మధ్యాహ్నానికి అలసట వచ్చి, మధ్యాహ్నం అవుతుంది, అలసట వచ్చి సేద తీరుతాం ఇక్కడెక్కడైనా చెట్టు కింద ఆయన సేద తీరుతూ ఉంటే శిష్యుల్లో ఒక శిష్యుడిని పిలిచి, నాయన దాహం వేస్తోంది, కొంచెం వెళ్ళి నీళ్లు తీసుకురా అంటాడు. సరే ఎటుగా వస్తుందో చూడమంటే ఎటు నుంచి చల్లగాలి వస్తే అటు వెళ్ళు, చక్కగా సరే పలానా వైపు నుంచి వస్తుంది, సరే అటు వెళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత పాత్ర తీసుకొని వెళతాడు. వెళ్ళి నీళ్లు తీసుకొని రావాలని అక్కడికి వెళితే చూస్తే అసలు ఆ నీళ్ళని చూస్తే అసలు చాలా భయంకరంగా ఉంటాయి. అంటే అందులోనే ఎవరో ఈ పశువుల్ని స్నానం చేయించడం, ఎడ్ల బండి వెళ్ళడం, ఆ నీళ్ళన్నీ కలుషితం అయిపోయి బురదలుగా అసలు ఏమీ బాగాలేదు. ఈ నీళ్ళు ఎలా తీసుకెళ్తాము, ఇంక ఇక్కడెక్కడ సరస్సు కానీ నీటి కొలను కానీ ఏమీ లేదు, ఇది ఒక్కటే వాటర్ సోర్స్, ఇప్పుడు ఇది తీసుకొని గురువుగారికి ఈ వాటర్ ఎలా ఇస్తాం, మురికి వాటర్ అని చెప్పేసి ఆలోచించి ఎంత ఆలోచించినా ఏమీ తోచదు. సరే ఆ ఖాళీ పాత్ర తీసుకొని ఈ నీళ్ళు ఇవ్వడం కంటే మానేయడం, ఇది ఈ బురద నీళ్ళు ఎట్లా ఇస్తాం అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమి ఖాళీ పాత్రతో వచ్చామని అడుగుతాడు. గురువుగారు ఇది పరిస్థితి, అక్కడ ఎడ్ల బండి, అక్కడ పశువుల్ని స్నానం చేయించడం ఇవన్నీ దారుణంగా ఉంది, నీళ్ళు అసలు ఏం బాగలేవు, అందుకనే వచ్చేసాను అంటే, సరే పర్వాలేదు కాసేపు కూర్చో అని చెప్తాను. మళ్ళీ కాసేపు అయిన తర్వాత పిలిచి వెళ్ళి నీళ్ళు తీసుకురా. ఆ నీళ్ళు ఎలా తీసుకురాను గురువుగారు అంటే, ఇప్పుడు వెళ్ళి తీసుకురా అంటాడు. ఎక్కడికి వెళ్ళమంటారు అంటే, నువ్వు ఎక్కడి నుంచి అయితే వచ్చేసావో అక్కడికే వెళ్ళి తీసుకురా అంటాడు. సరే అక్కడికి వెళ్ళి తీసుకురమ్మంటాడు. ఏం మైండ్ లేదా గురువుగారు, ఏం అనకూడదు, ఆ నీళ్లు బాగాలేవని చెప్తున్నాను, అన్ని బురదలు, అక్కడికి వెళ్ళి తీసుకురమ్మంటాడు ఏమిటి అని చెప్పేసి, సరే ఆయన చెప్పాడు తీసుకొద్దాం, మనకేం పోయి తాగుతాడేమో ఆయన ఆ నీళ్ళు అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే షాక్ కొట్టినట్టు అవుద్ది, మతిపోతుంది ఆ నీళ్ళు చూసి. ఫ్రెష్గా చక్కగా క్రిస్టల్ క్లియర్గా వాటర్ ఉంది అంటే చూసేప్పుడు జాగ్రత్తగా ఏమిటో నీళ్ళు ఇంత స్వచ్ఛంగా ఉన్నాయి, చక్కగా దాంట్లో పాత్రలో తీసుకొని గురుగారి దగ్గరికి వస్తాడు. గురుగారి దగ్గరికి వచ్చి నీళ్ళు ఇచ్చిన తర్వాత చెప్తాడు, ఇప్పుడు ఎలా ఉన్నాయి నీళ్ళు అంటే, అదే గురుగారు చాలా ఫ్రెష్గా ఉంది, అసలు నాకు అర్థం కాదంటే, ఏదైనా అంతే, ఆందోళన పడితే అలాగే ఉంటుంది. ఆందోళనలో ఉన్నప్పుడు స్థిమితంగా ఆలోచిస్తే మంచి ఫలితాలు వస్తాయి. అవి నీళ్లు చెదిరిపోయినప్పుడు అందులో నీళ్లు తీసుకోవాలని ప్రయత్నం చేసేదానికంటే దానికి సమయం ఇస్తే అదంతా కిందకి పేరుకున్నప్పుడు స్వచ్ఛమైన జలం పైన ఉంటుంది. అలజడిలో ఎప్పుడు అది బురదగా ఉంటుంది. అలజడి తగ్గిన తర్వాత అలాగే ఏదైనా విషయం వచ్చినప్పుడు మనం కూడా తొందరపడకుండా, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, ఆ వేడిలోనో వేగంలోనో చేయకుండా కూల్గా ఆలోచిస్తే పరిష్కారాలు, వాటి మీద ఒత్తిడి తగ్గడం, ఆందోళన తగ్గడం జరుగుతుంది. ఇప్పుడు న్యూస్ ఛానల్ ఉంటుంది, న్యూస్ వస్తుంటుంది, మనకి బ్రేకింగ్ న్యూస్ అని పెద్ద బాక్స్, రెడ్ బాక్స్ కట్టి వస్తుంది. ఆందోళన పడకుండా 1 గంట వెయిట్ చేయగలిగితే ఆ రెడ్ బాక్స్ పోయి కింద బ్లూ లైన్లో న్యూస్ కమింగ్ అప్ అని వస్తుంది, అదే న్యూస్. ఈ బ్రేకింగ్ అలా పోయి న్యూస్ కమింగ్ అప్ అని వస్తుంది బ్లూ లైన్లో. కాసేపు ఇంకొక గంట ఆగితే అది జనరల్ న్యూస్లో వస్తుంది. నెక్స్ట్ డే ఆగితే, ఒక్కరోజు ఆగితే అసలు ఇది ఏమీ ఉండదు. టుడే న్యూస్ పేపర్ ఈజ్ టుమారో వేస్ట్ పేపర్. సో కాబట్టి ఆందోళన పడకుండా, అది ఆ సమయాన్ని ఇది చేయకుండా కొంచెం కూల్గా ఆలోచిస్తే, లేదా కొంచెం స్థిమితంగా ఉండగలిగితే మీకు ఏ విధమైన ఇబ్బంది ఉండదు, ఆ ఆందోళన మీ మీద ప్రభావితం కాదు. అవును గురుగారు, చక్కటి కథతో ప్రారంభించుకుందాం. ఒక కాలర్ తీసుకుందాం. హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
గురుగారితో మాట్లాడండి. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఏమిటమ్మా పొద్దున్నే అంత నీరసం? బాబు గురించి, బాబు 19వ డేటు 3వ నెల 2001 నైట్ 10:30 2001 అమ్మా? అవును. ఎంతమంది పిల్లలమ్మా? ఆదివారం పుట్టినట్టు తెలుసా అమ్మా కొడుకు? అవును అవును. ఎంతమంది పిల్లలు? ఇద్దరు బాబు, ఇద్దరు. ఇంకొకళ్ళు ఎవరమ్మా? పాపది మ్యారేజ్. ఇది విధియా కృష్ణపక్షము, బహుళ విధియా పున్నమి నుంచి 2వ రోజు. ఏమంటావమ్మా? ఇది కన్యా రాశి, హస్త నక్షత్రం. నాగా నక్షత్రం అంటారు గురూజీ. చెప్పమ్మా. ఇది హస్త నక్షత్రము, కన్యా రాశి, ఇది ఆదివారము, ఇది విధియా కృష్ణపక్షము, బహుళ విధియా. ఇప్పుడు అబ్బాయి ఏం చేస్తున్నాడమ్మా? జాబ్ కోసం చూస్తుండే గురూజీ. ఏం చదువుకున్నాడమ్మా? బీటెక్ చేశాడు బెంగళూరు. బీటెక్ అయిపోయి 15 నెలలు అవుతుంది. ఇంకా జాబ్ కోసం చూస్తుంది. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు అమ్మా? నిర్మల్ నుండి. నిర్మల్. ఒక మంచి రుద్రాక్ష చెప్తాను, వీలైతే అబ్బాయికి బాబుకి ఇచ్చి చూడమ్మా. ఒక 12 ముఖాల రుద్రాక్ష. ఇది ద్వాదశముఖి, ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. ఇది కుదరకపోతే అష్టముఖి, 8 ముఖాలు, గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి, ఏది వీలైతే అది వేసి చూడమ్మా. ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. మనం ఏదన్నా పని చేస్తున్నప్పుడు ఆ పనికి మన సామర్థ్యంతో పాటు ఒక దైవికమైన సహకారం తోడైతే ఆ ఫలితం బాగుంటుందని ఎవరు చెప్పక్కర్లేదు. మన సామర్థ్యానికి తోడు దైవికమైనటువంటి సహకారం, ఒక శక్తి తోడైతే ఆ వచ్చే ఫలితం బాగుంటుందని ఎవరు చెప్పక్కర్లేదు. సో వీలైతే రెండిట్లో ఏదన్నా ఒకటి వేసి చూడమ్మా, శుభం. ఎలాంటి నియమాలు లేవు. గురుగారు మరో కాల్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? గురుగారితో మాట్లాడండి అమ్మా, కొంచెం గట్టిగా మాట్లాడండి. అది బాబు 2007లో పుట్టాడండి. 5వ తారీఖు అనపర్తి అన్నారు. 6వ తారీఖు 5వ నెల. అనపర్తి అన్నారు మళ్ళీ. తాపేశ్వరమా, అనపర్తి అమ్మా? డేట్ ఆఫ్ బర్త్ అమ్మా? డేట్ ఆఫ్ బర్త్ 6వ తారీఖు 5వ నెల. అనపర్తి అండి, అనపర్తి. 6వ తారీఖు 5వ నెల. 6వ తారీఖు 5వ నెల. సంవత్సరం అమ్మా? 2007. 2001. 2007 అండి, 2007. అవునమ్మా. ఆదివారం పుట్టినట్టు గుర్తుందా? ఆదివారం తెల్లారుజామున 4:25 గుర్తుంది కదమ్మా? అది అమావాస్య అని గుర్తుందా? గుర్తుందండి. మూలా నక్షత్రం. ఆదివారము అమావాస్య. ఇది ధనుర్రాశి, మూలా నక్షత్రము. రైట్. నక్షత్ర శాంతి చేశారా? రైట్. ఒక్క రుద్రాక్ష, ఒకే ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసి చూడండి అమ్మా. ఈ 9 ముఖాలు కానీ 8 ముఖాలు కానీ, 9 ముఖాలు రుద్రాక్ష. ఇది నవముఖి, ఇది అమ్మవారి స్వరూపం. విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. శక్తి స్వరూపం, నవశక్తి స్వరూపం. కుదరకపోతే అది అష్టముఖి, గణపతి స్వరూపం. ఏదైనా ఒక్కటి, ఈ ఒక్క రుద్రాక్ష వేయండి అవకాశం ఉంటే, నార్మల్ రుద్రాక్ష. బట్ అవి వచ్చిన తర్వాత ఫలితం మాత్రం నార్మల్గా అయితే ఉండదు. అలాని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 100కి 99 నకిలీలే ఉంటాయి. అది మామూలు రుద్రాక్ష అయినా మనీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఖచ్చితంగా నకిలీలకు ఛాన్సెస్ ఉంటాయి. సో జాగ్రత్తగా ఒక్కటైనా మంచిది వేయండి. అవి వేసిన తర్వాత ఫలితం చాలా బాగుంటుంది. శుభం. గురుగారు, అలాగే ప్రతి సోమవారం కూడా ఈశ్వర దర్శనం అయినటువంటి అరుదైన రుద్రాక్షను చూపిస్తూ ఉంటారు కదా, ఈ రోజు ఎటువంటిది చూపించబోతున్నారు రుద్రాక్ష? ఈ వారం ఒక మంచి, ఇప్పుడే మాట్లాడుకున్న అమ్మవారి గురించి. అవును గురుగారు. ఇది ఇందాక మనం 9 ముఖములు కలిగిన అమ్మవారి గురించి మాట్లాడుకున్నాం. అవును. ఇది ఏకంగా
16 ముఖములు కలిగిన రుద్రాక్ష, చాలా శక్తివంతమైన రుద్రాక్ష. షోడాశిని శక్తి, 16 శక్తులు కలిగిన అమ్మవారు. షోడాశిని శక్తి అంటాం. అంటే షోడాశిని అంటే 16 శక్తులు కలిగిన అమ్మవారు. సో దోషాలకి వాటికి ఒక అద్భుతమైన రుద్రాక్ష. ఈ రుద్రాక్ష చుట్టుపక్కలే వైబ్రేషన్ అద్భుతంగా ఉంటుంది. ఈ లాకెట్ కూడా అసలు ఇందులో ఉన్న అమ్మవారు కూడా ఎంత కళగా ఉంటుందంటే నువ్వు చూసినట్టున్నావు దగ్గరగా. అవును గురుగారు, చూపించారు. మనకి ఇంతకంటే చూపించడానికి కుదరట్లేదు. ఒక అద్భుతమైన రుద్రాక్ష ఇది. ఎక్కడ ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో, ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర ఒక రక్షణ కవచమే. ఓ మంచి రుద్రాక్ష చూసిన వాళ్ళందరూ ధన్యులు. అమ్మవారు అయ్యవారు ఒకేసారి కనిపించారు. గురుగారు, మరి ఇది ఎవరికైనా దొరికే అవకాశం ఉందా, లేకపోతే చాలా రేర్ గా దొరుకుతుందా? దీని ప్రత్యేకత ఏంటి అసలు? అంటే రేర్ గా దొరికే రుద్రాక్ష, అందులో సందేహం లేదు. ఎలా పడితే అలా దొరికేది అయితే కాదు, రేర్ గా దొరుకుతుంది. సో ఇది దొరకపుచ్చుకోవాలంటే కష్టము కాదు. ఇప్పుడు ఈ సంవత్సరం అయితే దొరుకుతుంది. అలా అని ఎలా పడితే అలా తీసుకోవద్దు. మామూలు వాటికే 199 నకిలీ అంటే ఇలాంటివి ఎలా ఉంటాయి? సో ఈ సంస్థలో కూడా ఇది మీరు ఈ సంస్థను నమ్మండి మీరు అలా ఉండదు. దానికి చక్కగా వాళ్ళు ఆ స్కాన్ ఉంటుంది, దాని ఎక్స్రే రిపోర్ట్ ఉంటుంది, ఢిల్లీలో టెస్ట్ చేసిన IGI రిపోర్ట్ ఉంటుంది. అంటే గవర్నమెంట్ రిపోర్ట్, IGI ఢిల్లీలో టెస్ట్ చేసిన రిపోర్ట్ ఉంటుంది. అన్ని పకడ్బందీగా ఉంటాయి. అలా ఎలా పడితే అలా ఇవ్వడానికి ఉండదు. కానీ ఇది ఉంటే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం IGI సర్టిఫికేషన్ అంటే ఎంత ఖరీదైన డైమండ్ అయినా ఇచ్చేది వాళ్ళే IGI సర్టిఫికేషన్. సో అలాంటి సర్టిఫికేషన్ ఢిల్లీలో చేసి ఈ రుద్రాక్ష కూడా ఉంటుంది. సో ఈ సంస్థ ఎలా పడితే, ఈ సంస్థ మీద మీకు నమ్మకం ఉంది కాబట్టి మీరు అలా ఉండదు. పక్కాగా ఉంటాయి అన్నీ. రైట్. అలా ఎక్కడ పడితే అక్కడ తీసుకుంటే ఇబ్బంది అవుతుంది. గురుగారు కాల్స్ తీసుకుందాం. హలో మేడం, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు సరస్వతి మేడం, నల్గొండ నుంచి మాట్లాడుతున్నారు. గురుగారితో మాట్లాడండి అమ్మా. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురువు గారు. ఏమిటమ్మా? బాబు గురించి తెలుసుకున్నాం గురువు గారు. డేట్ ఆఫ్ బర్త్ అమ్మా? 8/1/2018. ఏం చదువుతున్నాడమ్మా ఇప్పుడు? 3rd క్లాస్ సార్. 3rd క్లాస్. కుదిరితే 8 ముఖాలు, లేకపోతే 3 ముఖాలు, అష్టముఖి. ఇది చదువుల కోసం, ఆటంకాలు లేకుండా, నాలెడ్జ్ కోసం, వాక్కు కోసం. ఒకవేళ ఇది కుదరకపోతే అగ్నిస్వరూపము 3 రాళ్లు పేర్చినట్లుగా. అది హెల్త్కి మంచిది, బాలరిష్ట నివారణకి, చదువుల మీద దృష్టి ఉండడానికి 3 ముఖాలు. అంటే అష్టముఖి కానీ త్రిముఖి కానీ ఏది వీలైతే అది వెయ్యమ్మ. వచ్చిన తర్వాత ఒక రక్షణ కవచమే, ఒక దైవికమైన సంపద ఖచ్చితంగా పిల్లవాళ్ళని ఒక రక్షణ కవచంగా కాపాడుతుంది. ఆ పాజిటివ్ వైబ్స్ వాళ్ళ మీదకి నెగిటివ్ ఫోర్సెస్ రానివ్వకుండా. ఓ మామూలు రుద్రాక్షే, బట్ ఎంత శక్తివంతంగా పనిచేస్తుందో వేసిన తర్వాత మీకు తెలుస్తుంది. ఆల్ ది బెస్ట్. గురుగారు మరో కాల్ తీసుకుందాం. హలో నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో కొంచెం స్పష్టంగా మాట్లాడండి, గురువు గారితో మాట్లాడండి, టీవీ చూడొద్దు. హలో అభిలాష్, బెంగళూరు. అభిలాష్ గారు. హలో నమస్తే సార్. ఓం నమః శివాయ సార్. శివాయ నమః. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 8/7/1991. 8/7/1991. అవును సార్. ఏం అభిలాష్ గారు ఏం చేస్తున్నారు? సార్ ఇప్పుడు ప్రావిజన్స్ వస్తుంది, తీసేసాం సార్. ప్రావిజన్స్ ఉండేది తీసేశారు? అవును సార్. మీరు సోమవారం పుట్టినట్టు తెలుసా? ఓకే తెలుసు సార్. మ్యారేజ్ ఎప్పుడైంది? మ్యారేజ్ ఇంకా లేదండి. బాగా ఆలస్యం అయింది కదా అభిలాష్ గారు. ఇది ద్వాదశి, కృష్ణపక్షము, బహుళ ద్వాదశి. ఇది తులారాశి, స్వాతి నక్షత్రము. మీకు సంబంధించి ఒక రుద్రాక్ష కాంబినేషన్ చెప్తాను, అవకాశం ఉంటే ధరించండి. ఏకాదశముఖి, షణ్ముఖి, ఏకముఖి. దోష నివారణకి, వివాహానికి ఆటంకాలు తొలగడానికి, జీవితంలో స్థిరపడడానికి. కుదిరితే 3, లేకపోతే ఏదైనా 1. అన్నీ మంచిగా జరుగుతాయి అభిషేక్ గారు. ఆల్ ది బెస్ట్.
ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. గురుగారు, అట్లానే తాజాగా జరిగిన ఒక ఉదాహరణతో ఒక సందేహాన్ని నేను అడుగుతాను. ఏమిటో? తాజాగా విమాన ప్రమాదం ఒకటి జరిగింది. నిజంగా ఎంతో మందికి ఇది విచారకర విషయం. మనందరం కూడా ఫీల్ అయ్యాం. వాళ్లే కాదు, కుటుంబ సభ్యులే కాదు, వాళ్ళందరూ ఎన్నో కలలతో ఆ విమానం ఎక్కుతారు. ఒకళ్ళేమో వాళ్ళ పిల్లల్ని చూద్దామని ఎక్కారు, ఇంకొంతమంది ఏమో చదువుకుందామని వెళ్ళారు. అలా ఎంతో బాధపడ్డవారు గురించి మాట్లాడాల్సిన వాళ్ళు అందరూ మాట్లాడేశారు. ఇప్పుడు మనం మాట్లాడుకోవడం కూడా ఏం బాగోదు, కొత్తగా చెప్పుకోవడం ఏముండదు. కానీ అంటే అందులో సరే సరే నువ్వు అడిగావు కాబట్టి అనుకుంటే దానికి కూడా ఒక కథ చెప్తాం. ఓకే, వాస్తవంగా జరిగిన ఈ వాస్తవ సంఘటనకి ఒక కథ అంతే. కరెక్ట్. ఇప్పుడు నిన్న సంఘటన ఉంది, అవును. ఒక్కసారి అంటే నువ్వు అడిగావు కాబట్టి కొంచెంగా విశ్లేషిద్దాం, తర్వాత కథలోకి వెళ్దాం. ఓకే, అంటే అనుకున్నది ఒకటి అయింది ఒకటి అన్న మనం అనుకుంటాం, అది ఏమి జరగదు. ఇప్పుడు ఒక అమ్మాయి కేరళలో నర్సుగా పనిచేస్తుంది, అంటే లండన్లో నర్సుగా పనిచేసి కేరళ గవర్నమెంట్ జాబ్ వచ్చిందని ఇక్కడికి వచ్చి ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళి అది రిజైన్ చేసేసి ఇక్కడ జాయిన్ అవ్వాలి. మళ్ళీ అక్కడికి వెళదామని చెప్పేసి టికెట్ కేరళ నుంచి తీసుకుంది. ఆ టికెట్ క్యాన్సిల్ అయిపోయింది. ఆ టికెట్ ఆఖరి నిమిషంలో ఇక్కడ అహ్మదాబాద్ నుంచి టికెట్ తీసుకుంది. అన్ని ప్రయత్నాలు చేసి 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 ఆఖరి నిమిషం అహ్మదాబాద్లో, అంటే చావుని వెతుక్కుంటూ వెళ్ళిపోయింది అమ్మాయి. మనం ఏం జరిగినా ఆందోళన పడక, మనకు కనిపిస్తున్నది ఏది నువ్వు అనుకున్నట్టు ఉండకపోవచ్చు. అమ్మాయి అంటే మనం కనిపిస్తున్నది ఏది నువ్వు అనుకున్నట్టు ఉండకపోవచ్చు, దాని వెనక వేరే అర్థం ఉండి ఉండవచ్చు, దాని ఫలితం ఇంకో రకంగా ఉండవచ్చు. ఇప్పుడు ఇంకొక అమ్మాయి అక్కడే అహ్మదాబాద్లో ఎంత తిట్టుకుందంటే, అమ్మాయి వచ్చి సరిగ్గా 10 నిమిషాలు కూడా కాలేదు లేటు, గేట్ మూసేశారు. వెనక్కి వెళ్ళిపోవాలి అమ్మాయి, టైం దాటి వచ్చింది. లండన్లో పనులు ఏవో ఉంటాయి వాళ్ళకి, ఎప్పుడో టికెట్ బుక్ చేసుకొని ఉంటారు. కేవలం 10 నిమిషాల లోపు ఆలస్యానికి మొత్తం జర్నీ అంతా వేస్ట్, డబ్బు వేస్ట్. లండన్ వెళ్ళాల్సిన అమ్మాయి అక్కడ ఆగిపోతే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది, ఎన్ని తిట్టుకొని ఉంటుంది. సో అక్కడ నీకు కనిపిస్తున్నది ఇది, దీని వెనక ఇంకో స్కెచ్ ఉంటుంది. ఇది ఆ నిమిషానికి నీకు బాధ కలిగించింది. ఈ సంఘటన జరిగిన తర్వాత ఆ అమ్మాయి అసలు మతిపోద్ది, ఎంత రిలీఫ్ ఉంటుందో. తర్వాత ఇప్పుడు ఎక్స్ చీఫ్ మినిస్టర్ అయినా విజయ్ రూపాని గారిని చూసాం, ఆయన గుజరాత్ సీఎం చేశారు. ఆయన ఎవరో సిమెంట్ పని చేసుకునే భవనాల్లో పని చేసుకునేటువంటి వ్యక్తి రమేష్, బతికిన అతను ఎలా బతికాడంటే అతనికి తెలియదు. ఎంత అద్భుతం అంటే, ఇంతమంది చచ్చిపోయారు కదా, అతను మోదీ గారు అడిగితే చెప్పాడు వివరంగా, ఎలా బయటకు వచ్చావంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎక్కడో అంబులెన్స్ ఉన్న దగ్గరికి నడుచుకుంటూ అక్కడ 2 అడుగులు వేసాడంటే, అంబులెన్స్ ఎక్కడో చాలా దూరంలో ఉంది. అతను ఎక్కడి నుంచి ఎగిరిపడ్డాడు అనేది కూడా ఎవరికి తెలియదు. చాలా మంది ఏమనుకున్నారంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ లో దూరొచ్చాడేమో పగలగొట్టడం, అదేమి కాదు, అతను అదేమి తెలియదు. ఎంత యాక్సిడెంట్ జరిగింది 30 సెకండ్ల లోపు. 30 సెకండ్ల లోపు అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు అంతా అయిపోయింది. 126,000 లీటర్స్ ఫ్యూయల్, అది మండితే చుట్టుపక్కల ఏమీ ఉండదు. అంత అందుకనే చుట్టుపక్కల నడుస్తున్న వాళ్ళు కూడా బూడిదైపోయారు. అది ఆ మంటలకి బయట రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు, ఇక్కడ ఉన్న 30 మంది డాక్టర్లు భవనం మీద, కింద ఉన్నటువంటి నడుస్తూ వెళ్తున్న పాదచారులు, ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఈ మంటలకి, ఇంకా అది పూర్తి రిపోర్టింగ్ రాలేదు. మంటల్లో వీళ్ళు కూడా. అంటే ఇక్కడ ఈ సంఘటన, ఈ అబ్బాయి సంఘటన రమేష్ తీసుకుంటే ఎంత విచిత్రం అంటే, ఎక్కడైతే అది ఇలా పడి రెండుగా మధ్యకి విరిగిందో విమానం, ఆ విరిగిన సీట్, అక్కడ విరిగిన దగ్గర ఆ సీటు కింద ఉన్నాడు తను. అంటే ఇలా కొట్టింది, ఆ కొట్టడం ఇట్లా తాకి అది సీటుతో సహా ఎక్కడికో వెళ్ళి పడ్డాడు అనమాట. అంటే ఈ మంటల కంటే వేగంగా బయటకు వచ్చాడు. ఆ మంటల నుంచి వచ్చినా కాలిపోతాడు. అంటే మనం ఏదో అనుకుంటాం, అసలు ఎవడు ఊహించని స్థితి అనమాట. తను బయటకు వచ్చాడు. మనం అనుకుంటాం, భగవంతుడి స్కెచ్ ఇంకో రకంగా ఉంటుంది. ఇది ఇలా పక్కన పెడితే మనం స్కెచ్ చేసుకుంటే భగవంతుడు ఇది ఎలా ఉంటుందో ఇంకొక చిన్న వాస్తవ సంఘటన చెప్తాం. మనం అనుకుంటాం ఏం చేయాలో భగవంతుడికి తెలుసు. ఇప్పుడు భగవంతుడు అది చేశాడు, మనం ఏం చేయలేని పరిస్థితి, విలువెల్లాడడం తప్ప. మనం ఏదో చేస్తాం అనుకుంటాం, భగవంతుడి స్కెచ్ ఎలా ఉంటుందో చిన్న ఇప్పుడు జరిగిన కథ ఒకటి చెప్తాం. మైకేల్ జాక్సన్, ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరు. రారాజు దాంట్లో వెస్టర్న్ పాప్ డాన్స్లో, పాప్ సింగింగ్ అండ్ వెస్టర్న్ డాన్స్. అతన్ని రారాజు, అతనికి తిరుగులేదు. అతను
ఎన్నో ద్వీపాలు కొనుక్కున్నాడు, ఎన్నో దేశాలు, పెద్ద పెద్ద అసలు అతనికి లేని ఆస్తులు అంటూ ఏమీ లేదు. ఆస్తిపరంగా ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇన్ని ఉన్నాయి కదా, దేశాధ్యక్షులతో సైతం బ్రిటిష్ రాణి కూడా అతని అపాయింట్మెంట్ కోసం ట్రై చేశాను. అసలు నోటితో చెప్పుకుంటే ఇవన్నీ చాలా వింతగా ఉంటాయి. ఆ స్థాయికి వెళ్ళిపోయిన మైకేల్ జాక్సన్ ఏమనుకున్నాడంటే, నేను అందరిలాగా చనిపోకూడదు, 150 సంవత్సరాలు మినిమం బతకాలనుకున్నాడు. మినిమం 150 సంవత్సరాలు బతకాలనుకొని 18 మంది డాక్టర్లు ఎప్పుడూ తనతో పాటు ఉంటారు. ప్రతిదీ ఎవ్రీ మూమెంట్ గమనిస్తూ ఉంటారు. తర్వాత ఒక 12 మంది న్యూట్రిషన్స్ ఉంటారు, అంటే ఏమి తినాలి ఏమి తినకూడదు. తర్వాత తినాల్సి వచ్చినది దాన్ని పూర్తిగా టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత పెడతారు. తను సంచరిస్తున్న ఏరియా అంతా కూడా ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ చేస్తారు. తర్వాత ఆర్గాన్స్ డొనేట్ చేసేవాళ్ళు టీం ఒకటి, అంటే మనుషులను కొంతమందిని అవయవ దానం చేయడానికి. అంటే జాక్సన్కి ఏదైనా, మైకేల్ జాక్సన్కి ఏదైనా ఒక అవయవం పాడైపోతే ఇమీడియట్గా అది కొత్తది రీప్లేస్ చేసేయడానికి, అటు చచ్చినా బతికినా అవసరం లేదు, వాడి జీవితానికి అక్కడికి వెలకట్టేసి వాడికి ఏదో డబ్బు నిర్ణయించేశారు. అలాగే మొత్తం ఆర్గాన్స్, మొత్తం మనిషి బాడీలో ఉండే అన్ని ఆర్గాన్స్కి విడివిడిగా మనుషులు అందరినీ తీసుకొచ్చి అక్కడ స్టోర్ పెట్టుకున్నారు. ఏ నిమిషంలో కావాలన్నా ఎక్కడుంటే మొత్తం బ్యాచ్ అంతా ఆయనతో పాటు అంటే ఇమీడియట్ సెకండ్లో తీసేసుకోవడానికి ఆర్గాన్. తర్వాత రాత్రి పడుకునేటప్పుడు ఛాంబర్లో పడుకుంటాడు, ఆక్సిజన్ ఛాంబర్లో. ఆక్సిజన్ ఛాంబర్ ఎంత తీసుకోవాలో తను అంతే తీసుకునేటట్టు, ఎంత అవసరమో బాడీ, ఇన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని 150 సంవత్సరాలు బతకడానికి ట్రై చేశాడు. అయితే దేవుడు స్కెచ్ ఈయన ఇది కదా, ఆయన నిర్ణయం సరిగ్గా 50వ సంవత్సరం వచ్చేటప్పటికి 2009 జూన్ 5వ తారీఖున 50వ సంవత్సరం ఎంటర్ ఇలా అయ్యింది. అలా పోయాడు ఆయన. డబ్బు ఉంది, అన్నీ ఉంది, హోదా ఉంది, అధికారం ఉంది, ఏమన్నా చేయగలడు, ఏదైనా శాసించగలడు. 150 సంవత్సరాలకి స్కెచ్ చేసుకుంటే కరెక్ట్గా 50 రాకముందు 50 ఎంటర్ అవ్వగానే అలా వెళ్ళిపోయాడు. కాబట్టి మనము నిమిత్త మాత్రం, ఆయన స్కెచ్ వేరు. పాంచభౌతికములందు దుర్భరమైన కాయంబు ఎప్పుడో విడిచేది ఎరుకలేదు. శతవర్షముల దాకా మితము చెప్పిరి గాని నమ్మరాదా మాట నెమ్మనమున. బాల్యమందో మంచి ప్రాయమందో లేక మృదిమియందో లేక ముసలియందో యూరనో ఎడవినో యుదక మధ్యంబునో ఎప్పుడో విడిచేది ఏ క్షణంబు. మరణమే నిశ్చయమైన బుద్ధిమంతుడైతే దేహమున్నంతలో నిన్ను తెలియవలయు. భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరు కదా. ఏమో రైట్. కాబట్టి మనం అనుకుంటాం, అది ఇంకో రకంగా ఉంటుంది. సో నేనేమంటానంటే, ఏం జరిగినా మన మంచికే అనుకోండి, మీ మీద నమ్మకం ఉంచండి, మీరు ధైర్యంగా ఉండండి, భారం భగవంతుని మీద వేయండి. మనం ఏం తెలిసినా భగవంతుడు తలిచిందే. ఎస్, కరెక్ట్. ఓకే, పర్యటనల గురించి తెలియజేస్తారా గురుగారు ప్రేక్షకులకు? మీటింగ్ మీద మీటింగ్ పెట్టావా? సరే, రైట్. నేను ఈ ఎవ్రీ థర్స్డే ఒక బ్రాంచ్కి వెళ్ళడం మొదలుపెట్టాం. మామూలుగా ఎక్కడికి వెళ్ళాం, కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. సో అన్ని చోట్ల వెళ్ళడం కుదరదు. ఈ సౌత్ ఇండియా నేను అటెండ్ అవుతాను కాబట్టి, సౌత్ ఇండియాలో ఈ సంస్థ ఉన్న బ్రాంచెస్కి ఏదో వారానికి ఒకసారి గురువారం మిగిలిన అన్ని రోజులు కాదు, గురువారం ఒక్కరోజు వెళ్ళే కార్యక్రమం పెట్టుకున్నాం. గురువారం నాడు ఏదో బ్రాంచ్కి, రేపు గురువారం నాడు విజయవాడ కొన్ని గంటలు, 2 గంటలు ఉంటాను అంతే, ఎక్కువసేపు ఉండను. మీరు ఈ 2 గంటల్లో సమయాన్ని వేస్ట్ చేయకుండా, 2-3 పేర్లు అక్కడ నమోదు చేయించకుండా, పక్క వాళ్ళ పేర్లు మీ ఇంట్లో వాళ్ళ పేర్లు రాయించకుండా, నన్ను ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడకుండా ఒక్కొక్క పేరే రాయించండి. ఇది ఏమి ఎమర్జెన్సీ కాదు, మళ్ళీ నేను వచ్చినప్పుడు కావాలంటే కలవచ్చు, అర్థం చేసుకొని సహకరించండి. ఇక హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. అక్కడ కూడా ఒక్కొక్క డేట్ అయిపోతే, అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ రావట్లేదు. సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. సౌత్ ఇండియా నేను అటెండ్ అవుతాను, నాతో మాట్లాడితే సరిపోతుంది. నేను రేపు అంటే నన్ను హైదరాబాద్ వచ్చి కలిసినా, లేదు దూర ప్రాంతాల నుంచి మాట్లాడినా, గురువారం నాడు విజయవాడలో కలవాలనుకున్నా ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్. గురుగారు ప్రేక్షకుల సందేహాలకు, సమస్యలకు చక్కటి రుద్రాక్షను తెలియజేస్తూనే ఎన్నో ఆచరించదగ్గ విషయాలు మన కార్యక్రమం ద్వారా ప్రేక్షకులకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇది ఈనాటి మన రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118845678, 9177778855, 8186